కలవనీకి వస్తే ఏ సందర్భంలో కూడా మాట్లాడకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళు ధర్నా చేసుకోవాలంటే చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ ఆ దగ్గరికి వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్దామంటే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకును ఎత్తేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం మీ ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా వాస్తవానికి ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మీ మెడలు వంచి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుకెళ్ళి కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ వివరిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపాలని చెప్పని ఫ్రమ్ ద డే వన్ చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 15,780 ఉద్యోగాలు, తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 1,667 ఉద్యోగాలు, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 8,666 ఉద్యోగాలు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ రిక్రూట్మెంట్ బోర్డు 8,400, డిఎస్సి పాఠశాల విద్య 10,006, టీజీఎస్ జెన్కో అదేవిధంగా ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ వాళ్ళ పరిధిలో 1,105, సింగరేణి ఇతర సంస్థలై 1,355, మొత్తం 61,379 ప్లస్ 1,370 అంటే సుమారు 64,000. ఇవి మెడికల్ అండ్ హెల్త్లో నియామక ప్రక్రియల్లో ఉన్నవి 7,267, గ్రూప్ 3 పోస్టులు ఆఖరి దశకు వచ్చినాయి, అవి ఇప్పుడు కంప్లీట్ అయిన. మొత్తం కలిపితే సుమారు 70,000 పైచిల్కు కొలువులు అనేటి చాలా స్పష్టంగా ఈ డాక్యుమెంట్లో కూడా చాలా క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పదే పదే, అంటే ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కొలువుల పండగ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు వారి చేతుల మీదుగా యువతకు అందించి ఒక భరోసాని కల్పించిండ్రు. ఇవన్నీ ఒక చోట కాదు, ప్రతి చోట చాలా క్లియర్గా తెలంగాణలో ఉన్న యువత అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని అన్ని రిక్రూట్మెంట్స్ బోర్డుకి సంబంధించిన అఫీషియల్ అథెంటిక్ డేటా ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల మీడియా సమక్షంలో ప్రతి పేపర్లో కూడా చాలా క్లియర్గా అన్నిటిపైన స్పష్టత ఇచ్చి ఇవ్వడం జరిగింది. దానితో పాటు గ్రూప్ 4కి సంబంధించిన 9,000 పోస్టులు, ఇవన్నీ కూడా నియామకాల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఉద్యోగాలంటే నోటిఫికేషన్ ఇవ్వడం మటుకే, కానీ నియామక పత్రాలు ఇవ్వరు అనే ఒక ధైర్యాన్ని భరోసాని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఆ కంక్లూజన్కి వచ్చేసిండ్రు. ఆ పర్సెప్షన్ని చేంజ్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ వస్తే 3 నెలలు లేదా 6 నెలలు తిరిగే లోపల నియామక పత్రాలు ఇచ్చి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా మార్చితేనే ప్రభుత్వం అది ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పుకుంటుందని ఒక పరిస్థితిని, ఆ స్టాండర్డ్ తీసుకురావాలని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో అందరూ కూడా కొలువుల జాతర తెలంగాణలో లాస్ట్ 2 ఇయర్స్లో జరిగిన మాట వాస్తవం. కొన్ని విషయాలు మీకు కూడా తెలుసు. ఈరోజు ఇతర రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి కొన్ని రిక్రూట్మెంట్స్ బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వల్ల కొద్దిగా ఆలస్యమైంది, బీసీ రిజర్వేషన్ వలన కొద్దిగా ఆలస్యమైంది. మరి నిజంగా ధైర్యం ఉంటే నువ్వు చెప్పు, ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లు ఇచ్చేసేయండి అని చెప్పి ధైర్యం ఉంటే ఆ రకంగా బయటకు వచ్చి మాట్లాడు. ఇప్పుడు అందరికీ తెలుసు చాలా క్లియర్గా స్పష్టంగా దేని కారణంగా ఉద్యోగాలు జాప్యమవుతున్నాయి, ఆలస్యమవుతున్నాయి మనందరికీ కూడా క్లారిటీగా క్లియర్గా తెలుసు. తెలిసినాక కూడా దాని విషయం పైన ప్రస్తావించకుండా కావాలని చెప్పి నిరుద్యోగ యువతని, తెలంగాణ రేపటి భావి భారత పౌరులని రెచ్చగొట్టి ఏ రకంగా లబ్ధి పొందుదామనే దురఉద్దేశంతో, ఆలోచనతోటి ఏ రకమైన ప్రవర్తిస్తున్నావో ఆ విధానము సరైనది కాదు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు బాధ్యత ఉంటే 10 ఏళ్లలో నువ్వు మీ అయ్య కలిసి, బావ బొమ్మర్దులు కలిసి తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగ నియామక పత్రాలు అమ్ముకున్నారు, దానిపైన స్పష్టత ఇయ్యు. మరి ఎందుకు ఆ పరిస్థితికి తీసుకొచ్చినావు, దానిపైన స్పష్టత ఇయ్యు. దానిపైన మాట్లాడకుండా, సిగ్గుశరం లేకుండా తెలంగాణ ఏదో మీ గడి, మీ అయ్య ఏదో రాజు, మీ అయ్యకి నోటీస్ ఇవ్వద్దు, నీకు నోటీస్ ఇవ్వద్దు, మిమ్మల్ని విచారణ చేయొద్దు, మిమ్మల్ని విలువద్దు అని చెప్పి ఈరోజు మీ సొంత చెల్లె మిమ్మల్ని అంటుంది మీది రాచరక పాలన అని చెప్పని. ఓ దొర పరిపాలన మీ సొంత చెల్లె, మీ కుటుంబ సభ్యులే మాట్లాడుతుంది. నీ ఇల్లుని నీకు చక్కబెట్టుకోనికి శాతనైతే లేదు,
నీ ఇల్లును చక్కదిద్దుకోనికి శాతనైతే లేదు. సొంత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు మీరు దొంగ లుచ్చాలు అవ్వడని చెప్పి మాట్లాడుతుంది. దానిపైన మీరు స్పష్టత ఇవ్వకుండా ఈ రకమైన మాటలు మాట్లాడటము, ఇటువంటి చేష్టలు చేయడం అనేది మంచిది కాదు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో నిన్ననో ఇయ్యాలనో టీజీపీఎస్సీ కూడా ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో వన్ టైం పాస్వర్డ్ తోటి మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 60 లక్షల 30 లక్షల మంది అందులో రిజిస్టర్ అయినట్టు కూడా, అంటే అధికారిక సమాచారం ఏదైతే మనం బయటెట్టుంది వన్ టైం రిజిస్ట్రేషన్ కి త్వరలో కొలువులు టీజీపీఎస్సీ పరిధిలో వస్తాయని చెప్పని ఏదైతే వన్ టైం పాస్వర్డ్ తోటి టీజీపీఎస్సీ కూడా నిన్న మొన్న రిలీజ్ చేసినట్టుంది. వాళ్ళు కూడా వాళ్ళ అఫీషియల్ గా ఏది రిజిస్ట్రేషన్ చేసుకోమని, అంటే ఒక స్పష్టతతోటి ఒక విజన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకు ఒక భరోసాని ధైర్యాన్ని కల్పించాలన్న ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం. దాంతోపాటు పోలీస్ శాఖ ఇతర శాఖలలో కూడా రిక్రూట్మెంట్స్ అనేవి ఆల్రెడీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్స్ ఇస్తున్నాయి. ఆయా డిపార్ట్మెంట్స్ కూడా అవన్నిట్లో కూడా అన్ని కూడా అండర్ ప్రాసెస్ ఉన్నాయి. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరొక పెద్ద రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి వారు కూడా 14,000 ఉద్యోగాలు రిక్రూట్ చేస్తామని చెప్పి వారు కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చెప్పినాక కూడా దేనికోసం రెచ్చగొడుతున్నావు? ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు? 10 ఏళ్ళు మరి నీకు సోయి ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు? 10 ఏళ్ళు పేపర్ లీక్ అయితే కనీసం టీజీపీఎస్సీని కూడా ప్రక్షాళన చేయలేదు. పాపం ఆ రోజు ఒక చెల్లి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి ప్రవళికను వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పిలిపించి వాళ్ళ అన్నని వాళ్ళ అమ్మని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఆ రోజు మమ్మల్ని మంత్రులతోటి వాళ్ళందరితోటి ఎత్తుకొచ్చి ఇబ్బంది పెట్టి వీడియోలు తీపిచ్చారు అని ఇయ్యాలకు కూడా పాపం వాళ్ళ తమ్ముడు వచ్చి కలుస్తూ ఉంటాడు. అన్న ఆ రోజు మోసం చేసారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పారు. తెలంగాణ నిరుద్యోగ యువత కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ప్రభుత్వం, మీకోసం ఏర్పడిన ప్రభుత్వం, మన భవిష్యత్తు కోసం ఆలోచించే ప్రభుత్వం. ఒక మంచి ముఖ్యమంత్రి మనకున్నారు, ఒక విజనరీ లీడర్ మనకున్నాడు. గతంలో కేటీఆర్ ఏం ప్రమోట్ చేస్తుండే తెలంగాణ రాష్ట్రంలో? డ్రగ్స్ ని అమ్మే వాళ్ళు కేటీఆర్ దోస్తులు, డ్రగ్స్ ని సేవించే వాళ్ళతోటి కేటీఆర్ దావత్ చేసుకునేటోడు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి ఎంత చదువుకున్నా ఇంకా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, చదివే ప్రాధాన్యత అనే దిశగా ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. క్రీడలు ముఖ్యము, మద్యానికి దానికి బానిసలు కావద్దు, క్రీడలు ఆరోగ్యానికి ముఖ్యమని చెప్పి మెస్సీ గారితో ఫుట్బాల్ మ్యాచ్ ముఖ్యమంత్రి గారు ఒక స్పిరిట్, ఒక ఇన్స్పిరేషన్ తెలంగాణలో యువతకి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటినీ జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ దొంగలు మాట్లాడుతారు. ఈ దొంగలు 10 ఏళ్ళు మన పట్ల ఏ రకంగా వ్యవహరించారో మనం ఒకసారి ఆలోచించాలి. ఈ దొంగల మాటలు నమ్మితే మన పరిస్థితి ఏ రకంగా ఉండే మనం ఆలోచించాలి. ఇది మీ ప్రభుత్వము, తప్పనిసరిగా అతి త్వరలో ఇవన్నీ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ రిజర్వేషన్స్ దానిపైన కూడా మాట్లాడి నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లోపల తప్పనిసరిగా సంపూర్ణ విశ్వాసం నమ్మకం నాకుంది ముఖ్యమంత్రి గారు ఈ ఉద్యోగాల పైన ఒక భారీ ప్రకటన తప్పనిసరిగా చేస్తారు. అండ్ ఏ సమయంలో ఏ రకంగా వస్తుంది కూడా స్పష్టత ఇస్తారు. ఈ దొంగల మాటలు నమ్మి వీళ్ళ మాటల్లో పడి మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటే నోటిఫికేషన్లు వచ్చినాక చదువుకోలేదని చెప్పి బాధపడితే మీరు ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తెలంగాణలో యువకులకి ఏదైతే రేపటి తెలంగాణ భావి భారత పౌరులకు నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఏదైతే మాటలు చెప్పి మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్, మా హయాంలో పెట్టిన ఎగ్జామ్లు అంటే మరి మీ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్, మీ హయాంలో పెట్టిన ఎగ్జామ్లకి మరి నియామక పత్రాలు ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? ఎందుకు ఆ రోజు మీకు ఇచ్చే సోయి లేకుండే, ఎందుకు ఇవ్వాలనే ఆలోచన మీకు లేకుండే? 2017కి వెళ్ళి మొదలు పెడితే 23 వరకు, అంటే 6 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ వచ్చినాక 6 ఇయర్స్ వరకు నియామకాలు ఇవ్వలేదు. అంటే నిరుద్యోగుల పట్ల మీ సోయి ఏ రకంగా ఉండే, మీ చిత్తశుద్ధి ఏ రకంగా ఉండే చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం చూసింది. మేము నియామక పత్రాలు ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా కాళ్ళల్లో కట్టెలు పెట్టి ఆపే ప్రయత్నం చేసినాం. ఈరోజు 70,000 మందికి ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళకు ఉద్యోగాలు రాకూడదని చెప్పి కూడా అడ్డుకున్న వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కేటీఆర్ అండ్ కంపెనీ. ఈ కేడీ కంపెనీ మాటలు నమ్మకండి. ఈ కేడీ అండ్ కంపెనీ వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి కాబట్టి ఈరోజు మనం వాళ్ళకు గుర్తుకొచ్చినాము. 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరన్నా నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడినరా ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు వారానికి కనీసం ఒక్కసారన్నా తెలంగాణలో యువకులని, విద్యార్థులు